సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరుతున్నారు మంత్రి కొండా సురేఖ. రేవంత్ కి రాఖీ కట్టేందుకు అపాయింట్మెంట్ కోరారు. ప్రతి ఏడాది సీఎం రేవంత్ కి రాఖీ కడుతున్నారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. కాసేపట్లో సీఎం కి రాఖీ కట్టనున్నారు సీతక్క పార్టీ మహిళా నేతలు. కొండా సురేఖ వెళ్తారా లేదా అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఏంటి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా మంత్రి కొండా సురేఖకి? ఇప్పటి వరకు మంత్రి కొండా సురేఖ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న సమాచారం అయితే ఉంది. అయితే సీఎం కార్యాలయం నుంచి దానికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఇప్పటి వరకు సీఎం ఆఫీస్ కు సంబంధించినటువంటి రాఖీ వేడుకలకు 30 మంది మహిళా నేతలకు అనుమతి అయితే ఉంది. అయితే 12 తర్వాత మంత్రి కొండా సురేఖ సీఎం ఇంటికి వెళ్తారనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజు సీఎం రేవంత్ రెడ్డికి సీతక్క అలాగే కొండా సురేఖ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మహిళా నాయకులంతా కూడా వెళ్లి రాఖీ కడతారు. ఈ రోజు 9 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి సీతక్క అయితే రాఖీ కట్టడానికి షెడ్యూల్ అయితే ఖరారైంది. అయితే కొండా సురేఖ వెళ్తారా, కొండా సురేఖ రాఖీ కట్టడానికి అపాయింట్మెంట్ ఉందా లేదా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. కొండా సురేఖ తరపు నుంచి మాత్రం రాఖీ కట్టేటువంటి ప్రయత్నం చేస్తుందనేటువంటి సమాచారం అయితే ఉంది. ప్రతిసారి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా కాంగ్రెస్ నాయకులంతా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ సంవత్సరం ఇటీవల వరుసగా వారం 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా వచ్చినటువంటి రాఖీ వేడుకల్లో సీఎం కి రాఖీ కొండా సురేఖ కడతారా లేదా అనే ఒక సస్పెన్స్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటి వరకు సీఎం కార్యాలయానికి సంబంధించి షెడ్యూల్ అయితే ఫిక్స్ కాలేదు. 30 మంది మహిళా నాయకులు అలాగే సీతక్క, ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ అయితే ఖరారైంది. కొండా సురేఖ వెళ్తారా లేదా అనేటువంటి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. రైట్ చారి.